కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మహాగురుకులంలో విద్యార్థుల సమస్యలు పట్టించుకునే నాథుడే లేరని సిపిఐ మండల కార్యదర్శి పెద్దలపల్లె ప్రభాకర్, సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు జ్ఞానేశ్వరరావు, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు సగిలి సుభాషులు పేర్కొన్నారు. మంగళవారం సిపిఐ, సిపిఎం, ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తోట్లపల్లి మహాగురుకులంను సందర్శించడం జరిగింది. ఈరోజు వామపక్ష పార్టీ మరియు ఎంఆర్పీఎస్గా ఈరోజు తోట్లపల్లె గురుకుల పాఠశాలను పరిశీలించడం జరిగింది. ఇక్కడ విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా ఉంది. మేము ఈ కొత్తగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలను ప్రారంభించకముందే మీరు తొందరపడి ప్రారంభిస్తూ ఉన్నారు. ఇక్కడ విద్యార్థులు సరైన మౌలిక వసతులు లేవు, సరైన భవనాలు లేవు, నీటి వసతి సరిగా లేదని చెప్పి ఆ రోజు మేము జూన్ 2వ తారీఖున ఇల్లు ప్రారంభించే ముందే మేము అనేక దఫాలుగా మేము వాళ్ళకు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కరు కూడా జిల్లా కలెక్టర్ మొదలుకొని క్రింది స్థాయి ప్రిన్సిపల్ వరకు ఎవరు కూడా మా మాట లెక్క చేయకుండా, కనీసం మా మాటకు కనీసం రెస్పాన్స్ కూడా లేకుండా ఇక్కడ పాఠశాలను స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిందే కానీ ఎక్కడికెక్కడ విద్యార్థుల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. డైనింగ్ హాల్ చుట్టూ మురికి పేరుకొని ఉంది. అనేక దఫాలుగా అనేక ప్రజా సంఘాలు, పార్టీలు అనేక దఫాలుగా అర్జీలు ఇచ్చినా కూడా ఏమాత్రం డీసీఓ గారు దానిపైన యాక్షన్ తీసుకోలేదు. అదేవిధంగా ఏవైతే ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి కిందికి వాటర్ సప్లై వస్తున్నాయో ఒకేసారి ఒక 2 వాల్లు కూడా ఆఫ్ చేస్తే మొత్తం ఎక్కడికెక్కడ పైపులు పగిలిపోయే పరిస్థితి. అదేవిధంగా విద్యార్థులు లెట్రిన్ రూములు కూడా పైపులు బయటే ఉండడంతో అవి ఎండకు పగిలిపోవడం జరిగింది. వీటన్నిటిపైన అనేక దఫాలుగా ఈ ప్రిన్సిపాల్కు, డీసీఓ గారికి, జిల్లా కలెక్టర్కు, విద్యార్థి యువజన సంఘాలుగా గ్రీవెన్స్లు ఇచ్చినా కూడా వాటిపైన ఎక్కడ కూడా సమస్యకు పరిష్కారం జరగలేదు. పైగా ఇక్కడ పనిచేస్తున్న వార్డును ప్రిన్సిపల్ కుమ్మక్కై విద్యార్థులకు ఇవ్వాల్సిన సరైన మెను భోజనం కూడా సరిగా ఇవ్వడం లేదు. విద్యార్థులు ఒక్క విద్యార్థికి 160 గ్రాముల చికెన్ ఇవ్వాలి, కేవలం 120 గ్రాములు ఇస్తా ఉన్నారు. మిగతా 40 గ్రాములు ఏమైపోతా ఉంది? ఇక్కడ ఎవరు అడిగే వాళ్ళు లేరని చెప్పి ప్రిన్సిపల్ గారు వార్డును వారికి ఇష్టం వచ్చిన రీతిలో విద్యార్థుల పైన ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ పనిచేసిన టీచర్లు అనవసరంగా విద్యార్థులను కొడతా ఉన్నారు. ఎక్స్ట్రాగా మరి ఇంకోసారి భోజనానికి పోతే వాళ్ళను దుర్భాషలాడుతూ కొడతా ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన నారా లోకేష్ గారు ఈ తోట్లపల్లి మహాగురుకులం పైన దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న ఆ ప్రిన్సిపల్ని ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే నన్ను ఇక్కడి నుంచి పంపించండి, నేను ఇక్కడ పనిచేయాలని చెప్తా ఉన్నాడు. తక్షణమే ఆయన్ని ఇక్కడి నుంచి పంపించి కొత్తగా ఎవరైనా ప్రిన్సిపల్ వేసి ఇక్కడ విద్యార్థుల రాబోయే అకాడమిక్ ఇయర్కు ఇక్కడ విద్యార్థులకు అన్ని చక్కబెట్టి ఏదైతే పాత స్కూల్ను ఈ ప్రిన్సిపల్ మరియు డీసీఓ స్వార్థానికి ఆయా కొటేషన్ రద్దు చేయించినారో ఇమీడియట్గా పాత స్కూల్ను ప్రారంభించాలా. అదేవిధంగా పాత స్కూల్ను ప్రారంభించి ఇక్కడికైతే పాత స్కూల్ నుంచి ఇక్కడికి తరలించిన విద్యార్థులను వారిని పాత భవనాన్ని తరలించి ఇక్కడగా కొత్తగా వచ్చే అడ్మిషన్లు ఇక్కడికి తీసుకొని ఈ స్కూల్ను పటిష్టం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పాత గురుకుల పాఠశాలలో కరెంటు వైర్లు, పాత ఫ్యాన్లు, అక్కడ ఉన్న ఫర్నిచరు, అక్కడ క్వార్టర్స్లో ఉన్న కొంతమంది స్టాఫ్ దాన్ని అమ్ముకుంటా ఉన్నారు, దాన్ని వాళ్ళ ఇళ్లకు తరలిస్తూ ఉన్నారు. అక్కడున్న స్టాఫ్ పై చర్యలు తీసుకొని అక్కడ ఏవైతే కరెంటు వైర్లు కానీ ఫ్యాన్లు కానీ ఏదైతే ఫర్నిచర్ ఉందో దానికి సంబంధించి అక్కడ ఎవరైతే అవినీతి ఇక్కడ పాల్పడినారో వాళ్ళని విధులను తొలగించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.